నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మనం ఒక మంచి మురుకు చేసుకుందాం. అయితే మనం ఎన్నో రకాల మురుకులు చేసుకుంటాం, శనగపిండితోటి ఇవన్నీ చాలా ఈజీగా చేసుకుంటాం. కానీ కొన్ని మురుకుల రుచులు ఉంటాయి, వాటి టేస్ట్ చాలా అదిరిపోతుంది. మనం ఈరోజు మినుము బియ్యంతో వెన్న మురుకులు చేసుకుందాం. అయితే బియ్యాన్ని మాత్రం మనం నీళ్ళల్లో చక్కగా కడిగి ఆరబెట్టి మనం పొడి చేసుకోవాలి. సో ఫస్ట్ బియ్యం తీసుకోండి, దీన్ని ఒక 3-4 సార్లు దీంట్లో చక్కగా తెల్లటి నీళ్ళు వచ్చేంత వరకు దీన్ని మనం కడిగేసుకోవాలి. చూడండి, మనకి ఎటువంటి మురికి ఏది ఉన్నా కానీ ఇలా నీళ్ళల్లో వేసేసి ఇలా కడిగేసుకుంటే వచ్చేస్తుంది. బియ్యాన్ని 4-5 సార్లు చక్కగా కడిగేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే దీన్ని కొంచెం సేపు ఆరబెట్టేసుకుందాం. అయితే నీళ్ళు ఇందులో ఉన్నవన్నీ వెళ్ళిపోవాలి. చక్కగా ఒక గుడ్డ తీసుకొని ఈ విధంగా ఆరబెట్టేసుకోండి. అయితే చాలామంది నానబెడతారు, నానబెట్టాల్సిన అవసరం లేదు. మనం ఒక 4-5 సార్లు మనం కడిగేస్తే చాలు, పర్ఫెక్ట్గా తయారైపోతుంది. దీన్ని ఆరిన తర్వాత మళ్ళీ వేయించి మనం పొడి చేసుకుందాం. బియ్యాన్ని ఒక గుడ్డ మీద ఈ విధంగా చక్కగా పరిచేసుకోండి. మనకి ఈ మురుకులు టేస్టీగా రావాలి అంటే మనం కొన్ని చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు బియ్యాన్ని మనం కడిగేసి చెప్పాను కదా, 4-5 సార్లు చక్కగా కడగండి. అయితే మన మినప గుండ్లు తీసుకోండి, అలాగే బియ్యం. అయితే ఇప్పుడు వాడేటప్పుడు దీంట్లో కొంతమంది చిట్టి ముత్యాలు వాడతారు, కొంతమంది బాస్మతి రైస్ వాడతారు, ఒక్కొక్క ఫ్లేవర్ ఇష్టపడడానికి వాడతారు. సో మనం మినప గుండ్లతో పాటు ఒక జస్ట్ ఇంత కుప్పెడు బియ్యం తీసుకొని దీన్ని త్వరగా వేయించుకోవాలి. ఎందుకంటే ఇది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మనం మరీ ఎక్కువ మంటలో కాదు కానీ ఒక మీడియం మంటలో ఒక కొంచెం సేపు దీన్ని మంచి సువాసన మనకు వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా ఈ లోపల మన బియ్యం కూడా ఆరుతుంది, చక్కగా మనం వేయించి చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి ఆ మినపగుండ్లు చక్కటి ఆ రంగు, లైట్గా రంగు వచ్చేసింది. ఇలా రంగు వచ్చిన తర్వాత దీన్ని మనం తీసి ఇలా ఒక ప్లేట్లో వేసుకొని వీటిని చల్లార్చుకుందాం. దీన్ని మనం పొడి చేయాలి. కానీ ఫస్ట్ ఈ బియ్యాన్ని ఏవైతే మనం లైట్గా కడిగేసి ఆరబెట్టుకున్నామో దీంట్లో ఆ తేమ లేకుండా చూసి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా పొడి అవుతుంది. దీన్ని మిక్సీ జార్లో వేసేసి పొడి చేసుకుందాం. చూడండి, ఆ తేమంతా లేకుండా ఇలా వేసుకొని దీన్ని చక్కగా పొడి చేసి తర్వాత దీన్ని చక్కగా వేయించుకుందాం. ఈ పొడి అయిపోతుంది. తర్వాత ఇది అయిన తర్వాత మనం చక్కగా బంగారు రంగులో వేయించుకున్న ఈ మినుములను కూడా పొడి చేసి తర్వాత మనం ఏం చేయాలో చూపిస్తాం. మనం మినపప్పు గుండ్లు ఏదైతే కొంచెం బియ్యంతో వేయించుకున్నానో అది బౌల్లో వేసుకుందాం. అయితే దీన్ని చక్కగా వేయించి మనం పొడి చేసుకున్నాం, కానీ బియ్యాన్ని మాత్రం కడిగేసి ఆరబెట్టి పొడి చేసుకున్నాను. దీన్ని మాత్రం మనము ప్యాన్లో వేసి స్లోగా దీన్ని వేయించుకోవాలి. అయితే ఇది వేయించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు కింద ఎక్కడ పిండి అంటుకొని మాడకుండా స్లోగా వేయించుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అలాంటిది ఉంటే ఈజీగా ఉంటుంది వేయించుకోవడానికి. ఇలా పొడి చేసుకున్నప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా తయారవుతుంది. అంటే ఎటువంటి తేమ లేకుండా మళ్ళీ దీన్ని మనం మురుకు గిద్దలో నుంచి అది పర్ఫెక్ట్గా బయటికి రావాలి. అంటే దానికి తగ్గట్టు ఇది పర్ఫెక్ట్గా లైట్గా డ్రై చేసుకుంటే కొంచెం తేమ, మీరు ఎంత డ్రై చేసినా లైట్గా తేమ ఉంటుంది. ఆ తేమ ఉండడం వల్ల దీంట్లో వెన్న వేయడం వల్ల మన మురుకులు ఇలా కరకరలాడుతూ అలాగే నోట్లు కరిగిపోయే విధానంగా వస్తుంది. అదే కనుక ఒట్టి బియ్యం పొడి వేసుకుంటే మాత్రం మీకు ఆ టెక్స్చర్ రాదు. ఇప్పుడు చూడండి, ఇది లైట్గా కొంచెం వేయించుతుంటేనే దీంట్లో నుంచి అలా దాంట్లో ఉన్న ఆ తేమ ఇలా వేపర్ లాగా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇది గ్రైండ్ చేసిన వెంటనే ఇలాంటి దాంట్లో వేసుకొని స్లోగా దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు స్లోగా వేయించుకోండి. మనం వేయించుకున్న ఈ బియ్య పిండిని కూడా మినప గుండ్లు మనం పొడి చేసుకున్న దాంట్లో వేసేసుకోండి. ఈ రెండింటిని కలుపుకోండి. ఇందులో ఉప్పు, ఇంత దానికి మనకి కొంచెం ఉప్పు పడుతుంది. మనకి మురుకులు అంటే అవి తింటూనే ఉంటాం కాబట్టి దానికి సరిపడా వేసుకోండి. ఎక్కువ ఉప్పు వేసారనుకోండి తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మురుకులు వీటిల్లో ఇలా. అయితే ఇంకొకటి, ఇప్పుడు మనం దీన్ని షార్ట్ క్రస్ట్ మెథడ్ అంటాం. అంటే ఈ వెన్న చూడండి
తీసుకోండి, ఇందులో వేసి ఇప్పుడు ఈ కొంచెం పిండి మనం వేడివేడిగానే లైట్గా వేడిగా ఉంది, దీన్ని మనం షార్ట్ క్రస్ట్ మెథడ్ అంటే ఏంటంటే ఈ ప్రతి గ్రెయిన్కి వెన్న కరుగుతూ చక్కగా ఈ విధంగా పొడి పొడిగా కలిపేసుకోవాలి. ఈ వెన్న వేసిన తర్వాత దీని రంగు కూడా కొంచెం చక్కగా పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇందులో మన నువ్వులు, కొంచెం అజ్వైన్, అలాగే ఇందులో కొంచెం ఇంగువ, ఇంకా కారపొడి కొంచెంగా వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు, ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా ఈ విధంగా మనం పొడి పొడిగా చేసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇలా వెన్న వేసినప్పుడు మనం నూనెలో ఫ్రై చేసినా మనకి ఆ నూనె కూడా ఎక్కువగా పీల్చుకోకుండా చాలా బాగుంటాయి మన మురుకులు. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు జల్లేసి మనం ఈ పిండిని మనం చపాతీ పిండిలా కలుపుకుందాం. మరీ నీళ్లు ఎక్కువ వేయకండి, కొంచెం కొంచెంగా వేసుకొని దీన్ని ఇలా కలిపేసుకోండి. చూడండి, ముందుగా ఆ వెన్నలో కూడా కొంచెం తేమ ఉంటుంది కాబట్టి ఈ మిశ్రమంలో మీరు వేసేటప్పుడు కొంచెం తక్కువగానే నీళ్లు మీరు వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ముద్దలా తయారు చేసి ఆ మురుకులు ఎలా వేయాలో మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇలా ఉండలు ఉండలుగా కట్టేసుకుందాం. ఆహా, ఇలాంటి మురుకులు చేసుకున్నప్పుడు ఆ తింటుంటే దాంట్లో మజానే వేరు, అది మన సంతోషాన్ని మరో లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. మన పిండిని చక్కగా కలిపేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ పిండి షార్ట్ క్రస్ట్ చేయడం వల్ల చూడండి మన కుకీ డోలాగా విరిగిపోతుంది. అయితే కొంచెం అంత ఆ జిగురు ఉండడానికి మనం చూడండి, ఒకవేళ మీకు ఈ మురుకు మనం ప్రెస్ చేసినప్పుడు అది విరిగిపోతుంది అనుకోండి, లైట్గా కావాలంటే కొంచెం శనగపిండి వేసుకోవచ్చు. కానీ ఇది ఆ మినుపు గుండ్లు బియ్యంతో చేసే ఈ మురుకులు మళ్ళీ వేరే మురుకులు అంత టేస్టీగా రావు. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ పిండి మిశ్రమం రెడీ అయిపోయింది. మనం దీంట్లో మన మురుకు గిద్దెలో మనం చక్కగా ఇలా వేసుకొని, అయితే ఇవి పొడుగ్గా ఇలా వేయరు, దీన్ని చిన్న చిన్న రౌండ్గా రకరకాల షేపుల్లో మనం వేసుకోవచ్చు. మీకు నచ్చిన నాజుల్ తీసుకోండి, ఇలా కొంచెం పెద్దది, ఎందుకంటే నేను కొంచెం రవ్వలా చేసుకున్నాను పిండిని. నాకు ఆ రవ్వలా ఉంటే ఆ మురుకు మళ్ళీ మామూలుగా ఆ శనగపిండితో చేసినట్టు కాదు, ఆ మురుకు స్పెషల్గా ఉండడం కోసం పర్ఫెక్ట్. ఇంతే, ఇది తీసుకొని ఎప్పుడైతే పిండి బయటకు వస్తుందో అప్పుడు మన చిల్లు గరిటెలాగా తీసుకొని దీనిపైన ఫస్ట్ లైట్గా ఇలా, తర్వాత దాన్ని చూడండి ఇలా చక్కగా మీకు నచ్చిన విధంగా వేసుకోండి. మీకు పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా, లేదంటే మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోండి. దీన్ని ఇలా చూడండి, ఇలా మురుకు వేసుకొని ఆల్రెడీ నేను ఇందులో కొంచెం ఫ్రై అవుతున్నాయి, మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. ఇలా వేసి దీన్ని ఇలా ఉల్టా తిప్పారనుకోండి మన మురుకు అందులో పడుతుంది. ఇలా మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఒక్కసారి దీన్ని నింపామనుకోండి మనకి 5-6 మురుకులు ఈజీగా వచ్చేస్తుంది. స్లోగా ఎంతో చాలా చాలా రుచిగా ఉంటాయి. మా నాన్నగారికి ఇలాంటి మురుకులు అంటే చాలా చాలా ఇష్టం. చూడండి, ఇలా చేయండి, ఎంతో సింపుల్గా నూనెలో దీన్ని ఉల్టా వేసేయండి. నూనె మనకి మీడియం హాట్గా ఉండాలి. ఇంకా నన్ను అడిగితే కొంచెం మీడియం కంటే కొంచెం తక్కువగానే ఉండాలి. ఏవైతే ఈ బుడగలు వస్తున్నాయో ఇది ఆగిపోయాయి అంటే అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. కానీ కొంచెం రంగు వచ్చిన తర్వాత అవి క్రిస్పీగా చాలా రోజులు ఉంచుకోవచ్చు. సో మరి ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ఇంకేంటి, ఫ్రై అయిన తర్వాత దాన్ని తినేయడమే కదా. ఈ మురుకులు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఏవైతే కిందికి వెళ్ళిపోయాయో ఇవి రెడీ అయిపోయినాయి. కొంచెం కలర్ కూడా లైట్గా వచ్చాయి, ఇంత కలర్ కూడా వీటికి అవసరం లేదు. చూడండి పర్ఫెక్ట్. వీటిని తీసేద్దాం. ఈ బుడగలు ఏవైతే వస్తున్నాయో అవి ఇంకా రెడీ కాలేదు. ఆహా, మా నాన్నగారు భలే సంతోషపడతారు ఇలాంటి మురుకులు చూస్తే. అయినవి మనం తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం శనగపిండితో వేసే మురుకులు చక్కగా గట్టిగా ఉంటాయి, కానీ ఇవి అలా కాదు, చాలా ఫ్రజైల్ ఉంటాయి, చాలా ఈజీగా విరిగిపోతాయి. ఆహా, వేడివేడిగా ఉంది. కానీ ఒకటే ఏంటంటే ఒక వాయ ఆల్రెడీ వేశాను, ఇవి వేసేసరికి అవి తిని పడేశాను, అంటే అంత టేస్టీగా ఉంటాయి. సో ఇవి చేసుకునేటప్పుడు మనం కొంచెం ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో 4-5 ఉన్నారంటే పటా పొద్దున్న చేస్తే సాయంత్రం కల్లా అన్నీ తిని పెట్టేస్తారు. ఆహా, ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. మనం వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. ఈ మురుకులు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇంకా మిగతా మరో వాయ రెడీ అయిపోయింది. ఇలా చక్కగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం వేడివేడిగా వడ్డించేసుకోవచ్చు. ఇవి డబ్బాలో, ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకోండి. మరి
చిన్నప్పుడైతే మా ఇంట్లో ప్రతిదీ ఇంట్లోనే చేసేవాళ్ళు. ఇప్పుడు మన మార్కెట్లో కూడా మనకి రకరకాల ఇలాంటి పిండి వంటలు దొరుకుతూ ఉన్నాయి. కానీ ఇంట్లో చేసుకుంటే దాని మజానే వేరు. వెన్న మురుకులు ఇవి తయారు చేయడానికి ముందుగా బియ్యం తీసుకొని దాంట్లో నీళ్లు పోసి చూపించిన విధంగా 4-5 సార్లు చక్కగా వాష్ చేసి చక్కగా క్లీన్ అయిన వాటిని ఒక పొడి గుడ్డ పైన వేసి ఆరబెట్టుకోవాలి. మరో ప్యాన్లో మినపగుండ్లు తీసుకొని దాంట్లో గుప్పెడు బియ్యం కూడా వేసి చక్కటి రంగు వచ్చేంత వరకు చక్కగా వేయించుకొని ఇది మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. అలాగే మనం డ్రై చేసుకున్న బియ్యాన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసి తర్వాత మరొక ప్యాన్లో వేసి స్లోగా దాంట్లో తేమ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో మనం కొంచెం వెన్న వేసి చూపించిన విధంగా దాంట్లో కలిపేసుకొని మంచిగా షార్ట్ క్రస్ట్ మెథడ్లో మనం ఆ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీంట్లో నువ్వులు, అజ్వైన్, అలాగే కొంచెం ఇంగువ, కావాలంటే కొంచెం కారపొడి, కొంచెం ఉప్పు కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని మనం మురుకు గిద్దలో పెట్టి చూపించిన విధంగా చిన్నగా రౌండ్గా మన చిల్లు గరిట వెనకాల వేసి దాన్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా రంగు వస్తున్నప్పుడు దాన్ని తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి. తీసుకున్న వాటిని మనం ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని వారం 10 రోజుల పాటు చక్కగా ఈ వెన్న మురుకులు ఎంజాయ్ చేయవచ్చు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.